వందలాది మంది రైతులను పొట్టన పెట్టుకున్న చరిత్ర కూడా ఈ బీజేపీ పార్టీకి ఉన్నది. ఏమిచ్చింది బీజేపీ? అక్క చెల్లెలకు సగం ధరకే సిలిండర్ ఇస్తామని ఒక 4 నెలలు 400 వేసిండ్రు, తర్వాత 40 రూపాయలు చేసిండ్రు. సిలిండర్ ధరలు పెంచిండ్రు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిండ్రు, రూపాయి విలువ దించిండ్రు. ఆకలి పెరిగింది, పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది. ఇంతకు మించి బీజేపీ చేసింది ఏమైనా ఉన్నదా? ఒకటి దాంట్లో మాత్రం పెరిగిండ్రు. ప్రతిపక్ష నాయకుల మీద సిబిఐ ఈడీ కేసులు పెట్టడంలో మాత్రం పెరిగింది బీజేపీ. మిగతాయన్నీ దిగినాయి. ఇది ఇవాళ బీజేపీ పరిస్థితి. ఏమనంటే రామాలయం, రాముడు మనం మొక్కమా రాముడిని? ఎవరు మొక్కం? మనం పొద్దున్న లేస్తే మనందరం కూడా రాముడిని మొక్తాం. మనం కూడా హనుమాన్ చాలీసా చదువుతాం. మీరు చదువుతారా? చదవరా? నేను చదవాలనా? బీజేపీలోకి వస్తుందో రాదుగా నేను చదవమంటే చదువుతా. చదవాలనా? మా వినయన చదువుమంటుండు. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలదామ అంజనీపుత్ర పవనసుత నామ. మొత్తం హనుమాన్ చాలీస ఒక 2 నిమిషాలు చదవగలుగుతాను. పొద్దున్న లేస్తే హనుమాన్ చాలీస చదవండి, పూజ చేయండి, మనం పోం. కానీ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారంటే మేమే ఏదో పూజ చేస్తాం. దేవుడు అందరి వాడు, ఎవరి వాళ్ళు కాదు. ఎవరైతే భగవంతుని నమ్ముతారో దేవుడు అందరికీ వరాలు ఇస్తాడు. అన్ని పార్టీలకు దేవుడు ఉంటాడు. మనం కట్టలేదా? మన కేసీఆర్ అద్భుతమైనటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కట్టిండు మన కేసీఆర్. ఎంత అద్భుతంగా కట్టిండు. కానీ నిజంగా మనం కూడా వీళ్ళ లెక్క అక్షింతలు వంచినట్టు మనం కూడా ఇంటికి ఒక యాదాద్రి లడ్డు వంచి రాజకీయం చేయరాకపోనా మనకు? కానీ లక్ష్మీనరసింహస్వామి బీజేపీలకు లక్ష్మీనరసింహస్వామి, కాంగ్రెస్ వాళ్ళకు లక్ష్మీనరసింహస్వామి, బీఎస్పీకి లక్ష్మీనరసింహస్వామి, బీఆర్ఎస్ కు లక్ష్మీనరసింహస్వామి. అందరి వాడు. దేవుడిని మనం రాజకీయాలకు వాడుకోలే. దేవుడు అందరి వాడిగా ఉండాలని కోరుకున్నాం. కానీ బీజేపీ వాళ్ళు చేసిందేమి లేక కేవలం మతాన్ని అడ్డం పెట్టుకోండి, దేవుడిని అడ్డం పెట్టుకోండి ఇలా రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా దయచేసి అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఢిల్లీ